ఇలా ఉంటే ఇది లోపల ఏముంది ఎవరికైనా తెలుసా? లోపల పంతులు గారు ఏదో ఉంది, పంతులు గారు పేరు అంటే ఇలా ఉన్నంత కాలమేనమ్మా మన జీవితం. ఇలా ఉన్న వరకు ఏమీ లేదమ్మా, జీవితంలో రేఖలు తప్ప. అందుకని చెప్పి ఏ పరిస్థితుల్లోనే తండ్రి ఇలాగే ఉండాలి తప్ప ఇలా ఎప్పుడూ ఉండకూడదు. మూడో మనిషి ఇంటర్వ్యూలు ఉండకూడదు. ఏదైనా మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడైనా మీ ఇద్దరు ఒక మాట మీద వచ్చి మిగతా నన్ను చూసుకోవాలి. అర్థమైందమ్మా? వివాహం తరకు ఆంతర్యమని స్పష్టంగా చెప్పండి. 3 మొక్కల్లో పెళ్ళంతా బాగుంటుంది, కానీ చెప్పాల్సిన 3 మొక్కలు. ఆ 3 మొక్కలు వివాహం అంటే ఇంకే. ఇక్కడ నుంచి ప్రతిరోజు ఒక చెప్తూనే ఉంటుంది మనకి. ఇప్పుడు ఇద్దరు 1 సంవత్సరం 6 నెలలు 9 నెలల తర్వాత ముగ్గురు, ఒక 2 సంవత్సరాల తర్వాత నలుగురు. ఆ నలుగురికి ఇక లేరా, ఇద్దరితో ఉన్నాడు. 3వోడు వచ్చాడా, వాడు వేపేస్తున్నాడా? నూనె నీళ్ళు అన్నీ వేపేస్తున్నాడా? అలా మనకి వేపు కూడా ఒకడు వస్తాడు, వాడు వేపుతూ ఉంటాడు మనల్ని. ఇక అమ్మ, మీ అమ్మ మీ నాన్న మీకోసం ఎన్ని శంకలు నాకారు, అలాగే మనం కూడా వాళ్ళ కోసం ఎన్ని శంకలు నాకాలి. ఇదే జీవితం వచ్చాం. చెప్పడానికి ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే. అర్థమైందమ్మా? అది ఇంత ముందుకు పెట్టేయ. ఆ దోశ కలిగి పెట్టమ్మా, ఈ దోశ కలిగి పెట్టాలా. ఇప్పుడు మనం మీద ఉన్నాం. ఆ నెల దాకా ఎలా పరిగెడతాంటే గుర్రాల్లో పరిగెడతాను. ఆ నెల తర్వాత ఏమో గుర్రాలు లేళ్ళు అయిపోతాయి, లేళ్ళేమో మామూలు పళ్ళు అయిపోతాయి. వెయ్యమ్మ మళ్ళీ అవుతుంది అసలు వచ్చారుగా, మళ్ళీ వెయ్యి ఇయ్యమ్మ. నిన్న తీసుకో చాలా ముందు నేను ఏంటి సంసారం కూడా ఇలాగే ఉంటది లేదా? ఏమీ లేదు. ఇలాగ మన అందరికీ ముందు తనపండిపోయి ఇలా ముందు నడకండి కావాలని చెప్తాను. సత్యం కదా చిన్న మిత్రశమరణ చెన్న ఇంద్ర బృహస్పతి శతమానం భవతి ప్రియమ సదా పురుషితేంద్రియే ఆయుష్యేంద్రియే. ఇప్పుడు ఎక్కడ రేపు ముందు మొత్తం రాలేదు. ఈ కాలం మంచి తెలివే, మీకు అసలు కాదు అర్థం కాదు. ఏమన్నా తీసుకోవాలి అంటే వాళ్ళు ఆయన రోజు కిరకలు పెడతాను తీసుకోండి. ఏమి ఎప్పుడో నవ్వుతూ ఉంటాడు, గొప్ప నవ్వుతాడు. అలా కాదు అమ్మ, గులాబీ కదా ఏమా ఎదురెదురు ఎదురండి. హలో ముందు